నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ అయితే నేను మానస ముందుగా హెడ్లైన్స్ నిర్మల్ జిల్లా ముదోల్లో ముగిసిన శివరాత్రి జాతర శివుని అనుగ్రహం కోసం తరలివచ్చిన భక్తులు జగిత్యాల జిల్లాలో పొన్నం ప్రభాకర్ గౌడ్ పర్యటన పోతారం రామేశ్వర స్వామి దర్శనంలో కాంగ్రెస్ నేత సూర్యాపేట జిల్లా కీతవారిగూడెంలో స్వామివారి ఊరేగింపు అమ్మవారిని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తులు శివరాత్రి సందర్భంగా సాలూర గ్రామంలో కుస్తీల పోటీలు ఇరు రాష్ట్రాల నుండి పోటీలో పాల్గొన్న మల్లా యోధులు భద్రాద్రి జిల్లా పోకలగూడెంలో ఘోర అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ తో మంటల్లో కాలిపోయిన ఇల్లు ఇక డీటెయిల్స్ వెళ్తే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏఐసీసీ మెంబర్ గండ్ర సుజాత తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గ పరిధిలోని ఒక గ్రామంలో జరిగిన 4 సంవత్సరాల బాలికపై అత్యాచారం ఘటనను తీవ్రంగా ఖండించారు. ఇంత నిర్భయ చట్టం ఉన్నా కూడా ప్రభుత్వ వైఫల్యం కారణంగా ఇలాంటి అవమానీయ సంఘటన జరగడం సిగ్గుచేటు అని ఆరోపించారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామం మిర్జాపూర్లో 4 సంవత్సరాల బాలికపై అత్యాచారం జరగడం మానవ సమాజం అంతా కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి. నిర్భయ చట్టము తీసుకొచ్చినప్పటికీ కూడా నిందితులకు ఇలాంటి సంఘటనలు చేయడంలో మరి భయపడకుండా 4 సంవత్సరాల పాపనే కనికరం లేకుండా అత్యాచారం చేయడం అనేది ఈరోజు యావత్ మానవులందరూ కూడా తలదించుకున్నటువంటి సందర్భంలో మరి ప్రభుత్వము ఇంకా కఠినమైనటువంటి చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఏదైతే చట్టాలు తీసుకొస్తున్నారో కాలయాపన చేయకుండా పొడిగించకుండా తక్షణమే వారిపై చర్య తీసుకున్నటువంటి చట్టాలు కనుక తీసుకొచ్చినట్టయితే ఎంతో కొంత ఇలాంటి సంఘటనలు చేసే వాళ్లకు భయం అనేది ఉంటుంది తప్ప ఇలాంటి చట్టాలు కోర్టులకు పోయి వాళ్ళని జైల్లో పెట్టడం అనేది కాలయాపన చేస్తున్నటువంటి సందర్భంలో నిందితులకు ఇలాంటి సంఘటనలు చేసే వాళ్లకు కొంచెం కూడా భయం ఉండలేదు. ఎందుకంటే మనం చూసినాం, మనం మర్చిపోలే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి దిశ ఘటన. అలాంటి ఆ సంఘటన జరిగినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఈరోజు మహిళలందరూ కూడా కోరుకుంటున్నారు. మహిళల మీద ఎక్కడైనా కూడా అన్యాయం జరిగితే, అత్యాచారం జరిగినా, ఇలాంటి సంఘటనలు జరిగినా మళ్ళీ పునరావృతం కాకూడదంటే అలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి, అలాంటి చర్యలు తీసుకున్నా కూడా ఈరోజు ఈ సంఘటన చేయడానికి భయపడకుండా మరి ఇలాంటి సంఘటన జరిగింది 4 సంవత్సరాల బాలికపై. కాబట్టి నిందితులు వెంటనే శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చట్టాల్లో కూడా మార్పులు తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఏ సంఘటన జరిగినా, ఎక్కడ జరిగినా వెంటనే వాళ్ళని శిక్షించే విధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి నిందితుడిని మాత్రం మరణశిక్షనే చివరి శిక్షగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఏదేమైనప్పటికీ బైన్సాలో జరిగినటువంటి ఘటన 4 సంవత్సరాల బాలిక నిందితుని పైన బాల కారాగారానికి పంపడం కాదు, బాలుడైనా సరే మేజర్ అయినా సరే ఎట్లయినా కూడా 4 సంవత్సరాల బాలికపై జరిగింది. కాబట్టి దిశా ఘటనలో ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నారో ఇప్పుడు కూడా అలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. బైన్సాలో మత ఘర్షణల సందర్భంగా మరి పత్రికా సోదరులు విలేకరులు అక్కడ పోయినటువంటి సందర్భంలో వాస్తవ ఘటనల్ని బయటకు తీసుకురావడంలో మీడియా ముందుంటుంది. అది ప్రజలకు తెలియజేయడంలో కానీ, ప్రభుత్వానికి తెలియజేయడంలో కానీ వారి పాత్రను పోషిస్తారు. అలాంటి సంఘటనలో మరి విలేకరులపై ఏదైతే దాడి జరిగిందో ఆ దాడిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఆ ఘటనకు కారకులైన వారిని ఇక జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం పోతారం గ్రామంలో కొలువుదీరిన శ్రీ లొంక రామేశ్వర స్వామి వారి దర్శనానికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ గౌడ్, వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ విచ్చేశారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు వారికి ఘన స్వాగతం పలికి స్వామివారి చిత్రపటాన్ని జ్ఞాపికగా అందజేశారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ సూరమ్మ చెరువు పనులు ప్రభుత్వం త్వరగా ప్రారంభించాలని మండిపడ్డారు. అదేవిధంగా మహాశివరాత్రి వేద పండితులతో ఘనంగా నిర్వహించుకుని అన్నదాన కార్యక్రమం చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పులి శిరీష, హరిప్రసాద్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.
కతలాపూర్ మండలంలో ఉన్నటువంటి లొంక రామేశ్వర స్వామికి సంబంధించి ఈరోజు దర్శనం చేసుకున్నాం. ఆది శ్రీనివాస్ గారితో పాటుగా మా స్థానిక ఎంపీటీసీ, సర్పంచ్ గారు, మా మాజీ ఎంపీపీ, అదేవిధంగా మండల కాంగ్రెస్ నాయకులందరూ లొంక రామేశ్వర స్వామి గారు ఒకటే కోరుకుంటా ఉన్నాం. ఈ ప్రాంతం కతలాపూర్ మేడిపల్లి రైతాంగానికి సంబంధించినటువంటి చిరకాల వాంఛ కలికోట సూరమ్మ ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టుకు సంబంధించి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు శంకుస్థాపన చేసి కాలపరిమితి నిర్ణయించినాయి. కానీ దానికంటే ముందు ఈ యొక్క కలికోట సూరమ్మ ప్రాజెక్టుకు అనుమతులన్నీ తీసుకొచ్చినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం వస్తే న్యాయం జరుగుతుంది, ఈ ప్రాంత రైతాంగానికి కష్టాలన్నీ తీరుతాయి అనుకుంటే ఇప్పటి వరకు కూడా ఎక్కడేసే దొంగ లెక్కనే ఉంది. అది ఫౌండేషన్ వేసిన ప్రతి నెల 22వ తారీఖు నాడు మేము మా యొక్క నిరసన ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి చెప్తున్నాం. ఇప్పుడు ఈ సందర్భంగా లొంక రామేశ్వర స్వామి గారిని ఒకటే కోరుకుంటాను, అయ్యా ఆ రోజు ఫౌండేషన్ వేసినటువంటి పరిపాలకులకు దాన్ని పూర్తి చేసే విధంగా బుద్ధి కలిగేయమని చెప్పి సందర్భంగా లొంక రామేశ్వర స్వామిని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితో పాటుగా రాజకీయాలకు అతీతంగా ప్రాజెక్టు కావడం ద్వారా రైతాంగానికి బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో ఆ అంశాన్ని కోరుతా ఉన్నాం. మహాశివరాత్రి పర్వదినాల సందర్భంగా అన్ని గ్రామాల్లో కూడా శివాలయాల్లో బ్రాహ్మణోత్తములు చేటి చక్కటి పూజలు, చక్కటి కార్యక్రమాలు చేసి ఈరోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్న సందర్భంలో ఓతారం గ్రామంలోని శ్రీ లొంక రామేశ్వర స్వామి ఆలయంలో పెద్దలు రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్తో కలిసి ఇక్కడ ఆలయ కమిటీ పెద్దలు, గ్రామ పెద్దలు అందరూ కలిసి కూడా ఆ లొంక రామేశ్వరుని దర్శించుకొని లోక కళ్యాణం జరగాలని శాంతియుత వాతావరణంలో భక్తి భావంతో మరి సకాలంలో చక్కటి వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖసంతులు ఉండాలని చెప్పిన సందర్భంగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ ప్రతి ఏటా కూడా మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా శివాలయాల్లో అంగరంగ వైభవంగా ఒక పండుగ వాతావరణంలో ఆ పార్వతీ పరమేశ్వరుడు యొక్క ఆశీస్సుల్ని తీసుకోవడానికి భక్తజనం కూడా మరి జాగారాలను చేసి మరి ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి దీపాలు వెలిగించి వారు కోరినటువంటి ప్రతి ఒక్క కోరిక కూడా మరి పార్వతీ పరమేశ్వరుడు ప్రజలందరికీ భక్తులందరికీ అందేయాలని చెప్పని కోరుతూ మరి ఇక్కడ ఈరోజు పోతారం గ్రామంలో అనాదిగా ఈ ప్రాంతంలో మరి గ్రామ పెద్దలు, గ్రామంలో ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా ఆలయ కమిటీకి సంబంధించిన ప్రజలందరూ కూడా సమన్వయంగా ఈ దేవాలయానికి వచ్చే భక్తులకు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించి వచ్చిన వారందరూ కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులకు అందరికీ కూడా మరి మేము సర్పంచ్ పాలకవర్గానికి, ఎంపీటీసీ పాలకవర్గానికి, అదేవిధంగా ఆలయ పాలకవర్గానికి, గ్రామ పెద్దలు ఇంతకుముందు ఇక్కడ కమిటీ కోసం పనిచేసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తాం, ధన్యవాదాలు తెలియజేస్తాం. మమ్మల్ని ఆహ్వానిస్తుంది, మీ అందరికీ కూడా అభివృద్ధి తెలియజేస్తాం. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం రెడ్ల రైపాక గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా శ్రీ భవానీ శంకర స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణానికి ఇందూర్ విద్యా సంస్థల చైర్మన్ రేపాక ప్రదీప్ రెడ్డి కుటుంబ సమేతంగా హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. స్వామివారి కళ్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రేపాక అరుంధతి, ఎంపీటీసీ నోముల మల్లేష్, ఉప సర్పంచ్ కందుల నరేష్, రేపాక సందీప్ రెడ్డి, దిలీప్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ పంతాంగి కృష్ణయ్య, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. చక్రవాళశైల మహావయవ మధ్యే వత్తివ్యాం మహానాలాయమాన ఫలిరాజశేషస్య సహస్రఫణ ఫలిమండల మండితే ఇంద్రాగ్ని
100 రూపాయలు. మందరాచల శర్మ పౌత్రే హిమాచల శర్మ పుత్రే అఖిలాండగోడి బ్రహ్మాండ నాయకే చతుర్దశ భువనే అయ్యగారు ప్రతినిధిగా అమ్మవారి యొక్క మెడలో మాంగళ్య ధారణ చేస్తారు. నాయన గట్టి మీద భక్తులు ఆ సౌండ్ కూడా మన సౌండ్ ఎక్కువ వినబడాలి. నిర్మల్ జిల్లా ముతోల్ మండల కేంద్రంలోని పశుపతినాథ్ శివాలయంలో గత వారం రోజులుగా జరుగుతున్న శివరాత్రి జాతర ఉత్సవాలు ముగిశాయి. జాతర ఉత్సవాల్లో భాగంగా మండలంతో పాటు ఆయా గ్రామాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి శివుని అనుగ్రహం పొందారు. ఆలయ ప్రాంగణం భక్తులతో నిండి కిటకిటలాడింది. ఆట ప్రదర్శన దుకాణాలు వెలియడంతో ఆలయ పరిసర ప్రాంతాల్లో కూడా పండుగ వాతావరణం నెలకొంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సకల ఏర్పాట్లు కూడా చేశారు. భక్తులు శివుని దర్శనం చేసుకుని మహాప్రసాదాన్ని స్వీకరించారు. గ్రామ అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో గ్రామ యువకులు తమ పూర్తి సహకారాన్ని అందించారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముతోల్ ఎస్ఐ అశోక్ పోలీసుల ఆధ్వర్యంలో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.
ఇక సాలూర గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా కుస్తీల పోటీలు గ్రామ అభివృద్ధి సంఘం నుండి జరిగినాయి. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుండి మల్ల యోధులు కుస్తీ పోటీల్లో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి, హోలీ పండుగలకు కుస్తీ పోటీలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో బుద్దే రాజేశ్వర్, బయ్యన్ రాజప్ప, బి శివకాంత్, కండల సంజీవ్, సరడే సాయిలు, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుండుగొండ మండలంలో అగ్ని ప్రమాదం జరిగింది. పోకలగూడెం గ్రామంలో షార్ట్ సర్క్యూట్ తో మంటలు వ్యాపించి తూర్లపాటి గంగరాజు అనే రైతు ఇల్లు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. సుమారు 5 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు వాపోయారు. అనంతరం గ్రామస్తులు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా కూడా మంటలు అదుపులోకి రాకపోవడంతో ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ఫైర్ స్టేషన్ కు ఫోన్ చేసినా స్పందించలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక సూర్యాపేట జిల్లా గరడపల్లి మండలం కీతవారిగూడెం గ్రామంలో గల శివాలయం నందు మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. అనంతరం గ్రామంలో డప్పు చప్పులతో స్వామివారి అమ్మవారిని ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు శ్రీ రామయ్య శర్మ, దేవస్థాన కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఊట్కూరు మండలం సాలెవాడ గ్రామంలో మహాశివరాత్రి వేడుకలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా ఎమ్మెల్యే అజ్మీరా రేఖా శ్యామ్ నాయక్ పాల్గొని హరహర మహాదేవ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శివరాత్రి దినాన్ని పురస్కరించుకుని రాత్రి భజన కీర్తన కార్యక్రమాలు చేసి ఉదయాన ఊర్లో ఇంటింటికి పల్లకిలో ఊరేగింపు చేశారు. ఈ దేవాలయంను కాకతీయుల కాలం నుండి పూజిస్తూ వస్తున్నారు. 24 మందితో కూడిన ఆలయ కమిటీని ఎన్నుకున్నారు. హరహర మహాదేవ్ ఆలయంలో 100 మంది విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలు కాక మహారాజ్ వాణి నేర్పిస్తున్నారు. మహారాష్ట్ర గ్రామం నుండే తానే స్వయంగా ఇక్కడికి వచ్చి విద్యార్థులకు నృత్యాలు, తబలా తదితర అంశాల్లో కూడా శిక్షణలు ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, ఎంపీపీ పంద్రా జయవంతరావు, మండల అధ్యక్షుడు సింగారే భారత్ తదితరులు పాల్గొన్నారు.
ఏడుపాయల జాతర ఉత్సవాల్లో భాగంగా శ్రీ వన దుర్గా భవానీ మాతకు బండ్లు తిప్పారు. బండ్లు తిరుగుట కార్యక్రమంలో భాగంగా పాపన్నపేట మండలంలోని వివిధ గ్రామాల నుండి తమ హక్కుదారులు ఉన్నటువంటి బండ్లను అమ్మవారి కటాక్షం లభించాలని ప్రతి ఏటా అమ్మవారికి చుట్టూ బండ్లు తిప్పుతామని గ్రామస్తులు తెలిపారు. ఈ బండ్లు తిప్పడం ద్వారా పాడి పంటలు బాగా పండుతాయని కూడా భక్తుల నమ్మకం. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండల్ పోతుగల్ గ్రామంలో యూత్ ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాలలో సీనియర్ సిటిజన్ కు ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సన్మానంలో పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు వారి అనుభవాలను పంచుకున్నారు. వృద్ధాప్యంలో కూడా వారికి సన్మానం చేసినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఇలాంటి సన్మానాలు తెలంగాణలోని మొట్టమొదటిసారిగా జరపడం అందరూ ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్క గ్రామాల్లో జరుపుకోవాలని గ్రామస్తులు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సయ్యద్, ఇస్మితా బేగం, తెలంగాణ ఏసీఎఫ్ఐ జాకీర్, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ మళ్ళీ మోసాలకు దూరంగా ఉండాలి. మోసం చేసే వాళ్ళతోటి మోసం కాకుండా ఉండాలి అనే ఒక మెసేజ్, ఒక నినాదం ఇచ్చినప్పుడు నా మనసులో మెదిగింది ఏంటంటే, అరే ఇదే విధంగా మనం గౌరవాలను షేర్ చేసుకుంటుంటే నాకు కూడా ఒక ఆలోచన వచ్చి నేను ఈ 2 రోజుల్లోనే నాకు సహకరించిన వాళ్ళు ముకరం షరీఫ్ గాని మరియు జాకిర్ షరీఫ్ గాని మరియు అష్ఫాక్ భాయ్ గాని, అది మీ పరస్పర పరిచయం ఆనాడు దేవుడు అవ్వడం కాదు. మరియు నా దోస్తులు, నా స్నేహితులు అందరికీ నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈనాడు షాబాద్ మండలంలోని ఈ పోతుగాల్ గ్రామంలో ఒక అద్భుతమైన అమోఘమైన కార్యక్రమం జరిగింది. ఇక్కడి గ్రామ సర్పంచ్ సయ్యదా ఇస్మత్ బేగం గారు, ఉప సర్పంచ్ గారు, వారి సోదరుడు ఇక మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కాంటా ఏరియాలో ఉన్న రాజా మసీద్ స్థలాన్ని మస్జిద్ కి అప్పగించాలని మస్జిద్ కమిటీ అధ్యక్షుడు ఎండి జాహిర్ సాయేబ్, ప్రధాన కార్యదర్శి కలీం బేగ్ కోరారు. కొంతమంది వ్యక్తులు ఎంఐఎం పార్టీ జెండా స్థలానికి రెవెన్యూ సింగరేణి యాజమాన్యం కేటాయించిందని, తప్పుడు ధృవపత్రాలు సృష్టించుకొని హైకోర్టు స్టే ఆర్డర్ తెచ్చుకొని మస్జిద్ సభ్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఇట్టి విషయమై హైకోర్టు నుంచి రాజా మస్జిద్ కి నోటీసులు పంపారని తెలిపారు. రాజా మసీద్ కమిటీ సభ్యులు ఈ స్థలమును సమాచార హక్కు చట్టం ద్వారా రెవెన్యూ సింగరేణి అధికారుల ద్వారా సమాచారం తీసుకోగా తాము ఆ స్థలాన్ని వారికి కేటాయింపు చేయలేదని తెలిపారు. ఇట్టి విషయమై అధికారులు, నాయకులు చొరవ తీసుకుని మస్జిద్ కి ఆ స్థలాన్ని అప్పగించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జామా మసీద్ అధ్యక్షుడు అల్వద్ మొహమ్మద్ హాజీ, రాజా మసీద్ యూత్
కమిటీ సభ్యులు రషీద్ ఖాన్, కోశాధికారి ఆలిం కమిటీ సభ్యులు లాల్బాయ్, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. మొత్తం ఆఫీసర్ల దగ్గరికి, లీడర్ల దగ్గరికి అందరికి మళ్ళీ వేరే దిక్కు షిఫ్ట్ చేసుకున్నాం మజీద్. అప్పుడు మజీద్ నడిచింది మంచిగానే. తర్వాత మజీద్ డెవలప్ చేయాలని మళ్ళీ ఇంకో దగ్గర షిఫ్ట్ చేసుకున్నాం మజీద్. ఇప్పటికి ఇళ్ళనే 4 ఏరియాలో మేము చేసుకొని డెవలప్ చేస్తున్నాం. थोड़ी देर बात करो, शाहरुख बात करो। रजा मजीद नौजवान कमेटी से ये बोले जा रहे हैं कि जो एमआईएम के प्रेसिडेंट इमरान साहब ने जो झंडा गाड़े मस्जिद के जागे में, उसको सब कुछ फेक डॉक्यूमेंट्स बताकर अपने हाईकोर्ट से भी स्टे लाए गए हैं। उसको नोट ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగిత్యాల జిల్లాలో పొన్నం ప్రభాకర్ గౌడ్ పర్యటన, పోతారం రామేశ్వర స్వామి దర్శనంలో కాంగ్రెస్ నేత. సూర్యాపేట జిల్లా కీతవారిగూడెంలో స్వామివారి ఊరేగింపు, అమ్మవారిని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తులు. శివరాత్రి సందర్భంగా సాలూరు గ్రామంలో కుస్తీల పోటీలు, ఇరు రాష్ట్రాల నుండి పోటీలో పాల్గొన్న మల్లా యోధులు. భద్రాద్రి జిల్లా పోకలగూడెంలో ఘోర అగ్ని ప్రమాదం, షార్ట్ సర్క్యూట్ తో మంటల్లో కాలిపోయిన ఇల్లు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.